అందరికీ నమస్కారం. నా పేరు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు సాదా బైనామా భూములు క్రమబద్ధీకరణ గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో పొందుపరిచాను. మన రాష్ట్రంలో చాలామంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూ రిజిస్ట్రేషన్ లేని కారణంగా చట్టపరంగా భూ యజమానులు కాలేకపోతున్నారు. ఈ వీడియోలో సాదా బైనామా అంటే ఏమిటి? భూమిని ఎలా చట్టబద్ధం చేసుకోవాలి? పట్టా టైటిల్ డీడ్ పొందడానికి ఏం చేయాలి అనే అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాదా బైనామా అంటే తెల్ల కాగితంపై భూమిని కొనుగోలు చేయడం, కానీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉండడం. దీనివల్ల భూ యజమానులుగా చట్టపరంగా గుర్తింపు పొందలేరు అని అర్థం. అలానే శ్రీ కోనేరు రంగారావు గారి ఆధ్వర్యంలో రూపొందించిన నివేదిక ప్రకారము సుమారు 12 నుండి 15 లక్షల మంది రైతులు తెల్ల కాగితాల ద్వారా భూమి కొనుగోలు చేశారు. ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారము మన రాష్ట్రంలో సుమారు 23 లక్షల ఎకరాలు సాదా బైనామాలో ఉన్నట్లు అంచనా. ఈ సమస్యను పరిష్కరించేందుకు 1971 భూ హక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తక చట్టంలో 1989లో 5A సెక్షన్ను చేర్చారు. దీని ద్వారా సాదా బైనామా ద్వారా భూమిని కొన్న రైతులు తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే విచారణ అనంతరం 13B సర్టిఫికేట్ అందించబడుతుంది. ఆ తర్వాత పట్టాదార్ పాస్ పుస్తకం మరియు టైటిల్ డీడ్ లభిస్తాయి. ప్రభుత్వం కొన్ని నియమాలను అమలు చేసింది. కేవలం 31 డిసెంబర్ 2000 లోపు కొనుగోలు చేసిన భూములు మాత్రమే క్రమబద్ధీకరించబడతాయి. రైతులు 31 మే 2020 లోగా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ఇది కేవలం గ్రామీణ వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. భూమిని చట్టబద్ధం చేసుకోవాలంటే ఈ ప్రక్రియ పాటించాలి. ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించండి. అక్కడ ఫామ్ 10ని నింపి సమర్పించండి. భూ రికార్డుల పరిశీలన చేయబడుతుంది. దాని తర్వాత స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించిన తర్వాత 13B సర్టిఫికేట్ పొందాలి. దాని తర్వాత పట్టాదార్ పాస్ పుస్తకం మరియు టైటిల్ డీడ్ పొందుతారు. అలానే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. 21 జూన్ 2018న GOMS 321 ద్వారా చిన్న రైతులకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు కల్పించారు. ఇది కేవలం గ్రామీణ ప్రాంత భూములకు వర్తిస్తుంది. సాదా బైనామా భూములను చట్టబద్ధం చేసుకోవడం వల్ల రైతులకు పలు ప్రయోజనాలు కలుగుతాయి. దానిలో మీ అందరికీ తెలుసు, భూమిపై చట్టబద్ధమైన హక్కులు వస్తాయి, ప్రభుత్వ పథకాలకు అర్హులైతారు, అలానే బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది, భూమిపై ఎలాంటి వివాదాలు ఉండవు. మీరు లేదా మీకు తెలిసిన వారు సాదా బైనామా భూములను చట్టబద్ధం చేసుకోవాలనుకుంటే వెంటనే మీ స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించండి. రైతులకు ఈ సమాచారాన్ని అందించేలా షేర్ చేయండి. ధన్యవాదాలు.